జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఆయన ఎవరు? ఇది కూడా బయటపెట్టి చెప్పింది నేనే. రాజారెడ్డి గారు ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు. వచ్చి బళ్ళారి కంటోన్మెంట్కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. తీసుకోండి నా పాత స్టేట్మెంట్స్ అన్ని కూడా. గొడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి. రెడ్లు కాదు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, రెడ్లు కాదు రా నాయన, నమ్మకండి రా నాయన, ఊకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తానే ఉన్నా మొదటి నుంచి. నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీది ఏ మతమో, మీది ఏ కులం, దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేశారు మీరు? అదే పనిగా దీని యొక్క శాంక్టిటీ, దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్, నాస్తికులు, అన్యమతస్థులు అంతా కలిసి ఇది ఒక ప్లాన్. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల దేవాలయాలను అటాక్ చేశారు. ఎవరు చేయలేదు ఈ రాష్ట్రంలో. వందల దేవాలయాలు, విజయనగరం నుంచి నెల్లూరు వరకు, మంత్రాలయం వరకు, అదే రకంగా పత్తికొండ వరకు మొత్తం విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. అన్నిట్లలో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. రెడ్డిగా జగన్, ఆయననే అన్నిట్లలో ఇరికించాల్సినటువంటి అవసరం ఉంది. వందలాది దేవాలయాలు, చివరకు రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణ, దుర్గమ్మ గుడి, ఏది వదలకుండా అటాక్ చేపించారు వీళ్ళంతా. చేపించింది ఆయన్నే, జగన్. దీనికి తోడు నీకు లిస్టు చదవాలంటే నా దగ్గర డేట్తో పాటుగా ఉంది, ఏ ఏ దేవాలయాలను అటాక్ చేశారో. మీకు ఓపిక ఉండి రాసుకుంటారంటే నా దగ్గర లిస్టే ఉంది. ఈరోజు చూస్తున్నారు మీరు, మొత్తం హిందూ దేవాలయాలే, ఎక్కడా కూడా వేరే మతాలకు చెందినటువంటి పవిత్ర స్థానాల మీద అటాకే జరగలేదు. మీకు తెలియజేసేది మీరు వింటాము ఓపికగా అంటే, ఈయన చేసినటువంటి నిర్వాకం మొత్తం 5 సంవత్సరాల్లో అక్కడ విగ్రహాలను బడగొడుతుంటే ఈయన సంబరాలు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయన దందాలు చేసుకుంటూ కూర్చున్నాడు. పడగొడితే ఒక శాడిస్ట్ మాదిరిగా ఆనందపడ్డాడు ఆయన. ఈరోజు చూడండి, దాదాపుగా 2019 నుంచి మొదలైనటువంటి గుంటూరులో దుర్గా గుడి, పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి, అక్కడ ఉన్నటువంటి 23 విగ్రహాలను ధ్వంసం, కంపిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం, ఉండ్రాజవరం మండలం అమ్మవారి గుడి ముఖద్వారాన్నే ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లాలో కొండబిట్లగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రథాన్ని ధ్వంసం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని ధ్వంసం చేశారు. విజయవాడ దుర్గా గుడి దగ్గర రథంలో ఉన్నటువంటి వెండి సింహాలను ఎత్తుకపోయినారు. కృష్ణా జిల్లా నిడమానూరులో
సాయిబాబా విగ్రహాలు ధ్వంసం, ఏలేశ్వరంలో సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. ఇదేగా గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్రపాడు వెళ్ళేటటువంటి దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం. ఇది 2020లో. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు నంది విగ్రహం ధ్వంసం. విశాఖ జిల్లా చింతపల్లె గ్రామం చిలకల మామిడి వీధి శివాలయంలో ఉన్నటువంటి శివాలయంలో శివుని విగ్రహాలు ధ్వంసం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహం ధ్వంసం. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ దగ్గర ఉండేది ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం. ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం 2020లో. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ధ్వంసం. తర్లపాడు గ్రామం వీరభద్రస్వామి దేవస్థానంలో గోపురం ధ్వంసం. యానాల బైపాస్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాల ధ్వంసం. ఇంకా ఎన్నో ఉండే చెప్పాలంటే వందలు. పని కట్టుకొని ధ్వంసం చేయించాడు జగన్. పని కట్టుకొని ఇంకా ఉండకూడదు దేవాలయాలు కానీ ఇంకోటి కానీ. ఇక చివరకు వెంకటేశ్వర స్వామి, నేను అప్పుడే చెప్పినాను, ఒరే ఇదేదో కుట్ర జరుగుతుందిరా, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసిపారేసి వైఎస్ విగ్రహం పెట్టేటట్టున్నారా అని కూడా అన్నాను చాలా స్టేట్మెంట్స్లో. నేను ఈరోజు మొత్తానికి మొత్తం లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కొవ్వు అది కలిపి, ఇదే కాకుండా ఇంకా ఏది చీప్గా దొరుకుతాయో ఫిష్ ఆయిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు కలిపి దాంట్లో 1,000 కోట్ల రూపాయలు మింగేశారు. ఇదేరా మీకు దేవుందేరా మీకు దొరికింది? ఒరే లడ్డారా, భక్తులు తినే లడ్డు రోజు దొరికిందారా? అందుకే చెప్తున్నారే ఎక్కడికి వస్తారో రాండి మీరు. నీ మతం ఏది? మీ మతం, మీ యొక్క కులం ఏది తేలిపోవాలరా. ఏమనుకుంటున్నారు మీరు? మా నరాన ఎవరింట్లో లేదురా ఫోటో? వెంకటేశ్వర స్వామి ఫోటో ఎవరింట్లో లేదో చెప్పమనండి. హిందువుల ఇళ్లలో ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని పొద్దున్నే లేస్తేనే దేవుని దర్శనం చేసుకొని మొదలు పెడతాం. అటువంటిది ఆ స్వామికి చెందినటువంటి పవిత్రమైన లడ్డూలో కొవ్వు కలుపుతారా మీరు? సిగ్గులే? సిగ్గు కాదు, మీరు టార్గెట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదు, అక్కడికి ఎవరు పోయి భక్తులు దర్శనం చేసుకోకూడదు అన్నటువంటి ఒక కుట్రలో భాగం. ఒకవేళ మీరే కనుక అధికారంలోకి వచ్చింటే లడ్డూనే తీసి పారేసి కొడుకులారా కొవ్వు పెడుతురు మీరు ప్రసాదం ఇదేరి. నాకు తెలిసి చెప్తున్నాను నేను.